సైడ్ నుంచి వెనకాల నుంచి मोबाइल सिंह की आज मीनिंग बदल गई है डिपार्टमेंट में। आप आने वाले दिनों में फ्रेंडली पुलिसिंग मतलब जनरल पब्लिक कॉमन पब्लिक के साथ करेंगे या फिर क्रिमिनल्स के साथ? बहुत बार बोल चुका हूँ मैं संग बोल के अभी बोलने की नहीं है, करने की है अभी। करने दीजिए कुछ सर। साथ ही साथ ओल्ड सिटी आपने कहा कि 2 दिन आप बशीरबाग में रहेंगे, 5 दिन या फिर पुराने शहर का क्या होगा सर? जहाँ पर आपको कॉन्सेंट्रेट ज़्यादा करना है तो हाइपर सेंसिटिव एरिया वन कंपेयर नहीं छोड़ दिया भाई। लेट मी फिनिश। when compared to other zones, south zone, southeast partial area is very highly potential area. Hypersensitive areas are being there in old city. You have to much concentrate. We have to keep on eye on this old city. सर आपको मैं ये कहना चाहता हूँ, मैं चार्ज लेने के बाद इतना बिजी हो गए, असेंबली भी स्टार्ट हो गए थे। फर्स्ट पुलिस स्टेशन और फर्स्ट जोन जो मैं जोनल ऑफिस में विजिट किया वो साउथ जोन, और कल चारमीनार पुलिस स्टेशन विजिट किया, और हमेशा मैं विजिट करता रहता हूँ सर। और वो एक और मिनट सर, एक और मिनट। वो जो चाता बाजार में जो पुरानी हवेली ऑफिस जो है अभी रेनोवेशन में है, 1-2 महीने में जितना जल्दी, मैं कल देखा भी उसको, उससे भी बात किया जो कर रहे, तो बहुत जल्दी उसको कंप्लीट होने के बाद, कंप्लीट करवाने के बाद हम जाके जैसे पुराने कोतवाल साहब बैठते थे हफ्ते में, वो तो सुबह वो वहाँ आके मैं बैठूंगा, मैं बहुत खुशी से रहूँगा సార్। గతంలో కార్డన్ సెర్చ్ అనేది ఉండేది, ఇప్పుడు మీ హయాంలో ఈవెంట్ తర్వాత పోయిన ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో ఈ యాక్చువల్లీ మీడియా మిత్రులకు కూడా తెలుసు ఆ రోజు రోడ్ పైన ఏం జరిగింది అనేది. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది law of point of view of law, rule of law, that's all. ఓకే, వాళ్ళు ఎవరు రైతు బిడ్డనో కాదో అనేది పోలీస్కు చట్టానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటనల పైన 2 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. మొదటి ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆ రోజు రోడ్ పైన జరిగిన వ్యాండలిజం, ఒక దాదాపు 6 ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయి, కొన్ని పోలీస్ వాహనాలు డ్యామేజ్ అయినాయి, కొన్ని ప్రైవేటు వ్యక్తుల వాహనాలు కూడా డ్యామేజ్ అయినాయి. తర్వాత అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా గాలి కొదిలేసి పోలీసు ఇస్తున్న ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి కార్యకలాపాలకి పాల్పడ్డారు. వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి కేసులో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఈ రెండో ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో బిగ్ బాస్ గెలిచిన వ్యక్తి, తర్వాత ఆయన బ్రదర్, వాళ్ళిద్దరూ క్లియర్గా పోలీస్ ఈవెంట్ దగ్గర ఉన్న పోలీసు ఆల్రెడీ బయట అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వేరే రూట్ నుంచి పంపించేశారు.
పంపించిన తర్వాత కూడా హీ క్లియర్లీ వయలేటెడ్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ and unauthorizedly he came back to the spot and thereby he provoked a lot of people there to indulge in further violence leading to uncontrollable situation. So dan batti clear based on evidence we are taking strict action. Inka evaraithe akkada those who have indulged in further violence, damaging property, causing inconvenience for hours together, lot of traffic was stopped, a lot of private persons were abused, heckled. సో వాళ్ళందరినీ వన్ బై వన్ ఐడెంటిఫై చేసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకు. దాంట్లో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఉన్నారు సార్. మీరు నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇచ్చి విచారిస్తారా? ఖచ్చితంగా చేస్తాం. నో వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇప్పుడు ఎవరైతే వ్యాండలిజము, హ్యూమిలియేషన్ను, అబ్యూజ్ తర్వాత వయలెన్స్కి దిగారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాము. దీనికి ఆరిజిన్ ఎక్కడుంది అక్కడ కూడా ఖచ్చితంగా పోతాము. ఆర్గనైజర్స్ ఉండొచ్చు, దానికి కారకులైన ఎవరైనా ఉండొచ్చు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫ్యూచర్లో దీనిపైన చర్యలు ఏముంటాయనేది ఖచ్చితంగా we will keep issuing press note also, we will tell, and also we will not leave anybody who is responsible for this. Thank you. Sir, okay, TSPSC paper. You heard our new DCP, so now leave him alone. Sir, let him do. Okay. Sir, Vasu Sakshi TV, sir. చెప్పండి. Sir, ఏం లేదు. So I think lunch is ready. Last question. Sir, TSPSC పేపర్ లీకేజ్ సంబంధించి కూడా కేవలం ఇప్పటి వరకు అనేక ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. 100 మంది అరెస్ట్ జరిగినప్పటికీ కూడా, కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా పేపర్ లీకేజ్ వెనకాల కీలక వ్యక్తులు ఉన్నారు, టీఎస్పీఎస్సీ సంబంధించి ఉద్యోగులు ఉన్నారు, కానీ వాళ్ళపైన యాక్షన్ లేదంటున్నారు. దానిపైన మానిటరింగ్ ఎలా ఉండబోతుంది మీకు? మానిటరింగ్ ఆల్రెడీ అవుతుంది. అది సిట్ ఉంది, సిట్ ఏర్పడింది. అది బాగా గట్టి చేసి 108 అక్యూజ్డ్ హావ్ బీన్ అరెస్టెడ్. ఓన్లీ నౌ ఆబ్స్టకల్ ఈజ్ ద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. నేను అది ఆల్రెడీ రివ్యూ చేశాను. కొత్త ఆఫీసర్స్ వచ్చారు ఇప్పుడు సిసిఎస్కి, సిటీ పోలీస్కి. 9490616555 ఈ వాట్సాప్ నంబర్లో 24/7 మన టీం ఉంటారు, ఐటీ సెల్ అలాగే షీ టీమ్స్ వాళ్ళు కూడా. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు